బంగారం వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరుపై అక్రమార్కుల కన్ను పడింది. స్వచ్ఛమైన పసిడికి చిరునామాగా ఉన్న ప్రొద్దుటూరికి పెద్ద ఎత్తున దొంగ బంగారాన్ని సరఫరా చేస్తున్నారు. ఇటీవల కాలంలో బిల్లులు లేని బంగారం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతోంది. రాష్ట్రంలో నాణ్యమైన బంగారానికి పేరుగాంచిన కేంద్రం ప్రొద్దుటూరు. ఇక్కడ వందల సంఖ్యలో బంగారు దుకాణాలుంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమార్గంలో బంగారాన్ని తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఎలాంటి ఆధారాలు లేని 5 కిలోల 700 గ్రాముల బంగారాన్ని ఎర్రగొంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరులోని 2 దుకాణాల్లో గుమస్తాలుగా పనిచేసే నాగమణి, వెంకటేశ్వర్లు చెన్నై నుంచి రైలులో అక్రమార్గంలో బంగారం తీసుకొచ్చారు. ఎర్రగొంట్ల స్టేషన్లో దిగి ద్విచక్ర వాహనంపై ప్రొద్దుటూరు వస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. జంక్షన్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు ఒక స్కూటీ మీద వస్తుండే వాళ్ళని చెక్ చేయగా ఒక వ్యక్తి వద్ద 35 బంగారు బిస్కెట్లు ఒక్కోటి 100 గ్రాములు ఉన్నాయి. ఇంకొక వ్యక్తి వద్ద 22 బిస్కెట్లు ఒక్కోటి 100 గ్రాములు ఉన్నాయి. 5 కేజీల 700 గ్రాముల బంగారం దొరికింది. వాటి దగ్గర ఎటువంటి ఆధారాలు వాళ్ళు చూపలేదు. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున పంచనామా ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి చర్య నిమిత్తము వీటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. బంగారు చెన్నై నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్తున్నారని వాళ్ళు విచారణలో వెల్లడైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున తనిఖీలు మరింత ఉధృతం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.